ఎంతోమంది వృద్ధులను హక్కున చేర్చుకుంది లాలన వృద్ధాశ్రమం. ఈ వృద్ధాశ్రమంలో సుమారు 70 మంది వరకు వృద్ధులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరందరికీ ఆలన పాలన చూస్తూ లాలన ఆశ్రమం అందరినీ ఆదుకుంటుంది, హక్కున చేర్చుకుంటుంది. వారి బాగోగులు చూసుకుంటున్న పరిస్థితిపై ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. వారి శేష జీవితాన్ని గడిపేందుకు లాలన వృద్ధాశ్రమంలో వచ్చి చేరారు. అసలు వీరందరూ కూడా లాలన వృద్ధాశ్రమంలో ఎందుకు చేరారు, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇక్కడ సుమారు 70 మంది కూడా వరకు లాలన వృద్ధాశ్రమంలో వారి రోజువారీగా ఇక్కడ ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఎవరైనా సరే వారి కుటుంబాల్లో స్థితిగతులు లేకున్నా, కానీ కొంత ఇంట్లో ఎవరు లేకున్నా, మరోవైపు ఆ ఇంటి వద్ద ఎవరు చూసుకోలేని పరిస్థితుల్లో అందరూ ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల్లో అక్కడ ఇంటి వద్ద సేవ చేసేవారు లేకున్నా వారందరూ కూడా ఇక్కడ వృద్ధాశ్రమంలో చేరిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలోని మనం అంకాపూర్ గ్రామంలోని లాలన వృద్ధాశ్రమంలో ఉన్న మహిళలు, అదేవిధంగా వృద్ధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి, అసలు వారి కుటుంబాల నుండి అసలు ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉంటున్న పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశానికి సంబంధించి ఇక్కడ చాలామంది అమ్మలు ఉన్నారు. వారు అమ్మ, మీ పేరేం పేరు? నా పేరు జ్యోతి. ఎక్కడి నుండి అమ్మ మీరు? ఇక్కడ నిజామాబాద్ నుంచి వచ్చిన. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ రావడానికి? నేనా సంవత్సరం వెళ్ళింది. సంవత్సరం. ఎంతమంది పిల్లలు? ఒక కొడుకు, 2 బిడ్డలు. ఎక్కడ ఉంటారు? నిజామాబాద్లోనే ఉంటారు. ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? ఏంటా, ఇక మాకు ఇల్లు లేదు. ఇక కోడలు ఇక అంత ఉంటారు కదా, అట్లా అని ఇక ఇల్లు లేదు, ఇక నువ్వు ఏం లేదు అన్నట్టు ఇక్కడ వచ్చేసినాం అన్నాడు. ఇక్కడికి వచ్చినాం. బిడ్డనే ఇక్కడ చేర్పించింది, చిన్న బిడ్డనే. ఇక ఎక్కడ కిరాయి గట్టు ఉండలేని పరిస్థితి కదా నాది. మాకు ఇల్లు లేదు, వాళ్ళు కిరాయి ఉంటారు, 2 జాబ్కి పోతారు. ఏదో ప్రైవేట్ది, ఆంధ్రజ్యోతిలో కొడుకు చేస్తాడు. ఇక ఆమెనేమో చిట్టుపండి దాంట్లో ఆమె చేస్తుంది. ఇక ఇంట్లో నేను ఎందుకు? కొడుకు పేరు ఏం పేరు? అంటే మహేష్ కుమార్. అమ్మాయి పేరు పద్మజ, వసుధ. నిన్ను ఇక్కడ అన్ని ఎవరు చూసుకుంటారు? ఇక్కడ డబ్బులు కట్టి ఎవరు ఆలన పాలన చూసుకుంటారు? డబ్బులు కట్టేది లేదు ఇక్కడ, ఉచితంగానే. అట్లానే అందుకో ఇక్కడ వచ్చేసి. ఎవరు జాయిన్ చేశారు ఇక్కడ? చిన్న అమ్మాయి, పెద్ద అమ్మాయి, ఇద్దరు ప్రేమగా, ఇద్దరు అందరు సమానమే. కానీ ఆ అమ్మాయి తెలుసుకొని ఇక్కడ పంపించేది. పెద్ద అమ్మాయి కూడా వస్తుంది. ఇద్దరు వచ్చిండ్రు. ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడ మిమ్మల్ని చూడండి? వస్తారు. ఇక నేనే పోతే ఒకసారి రమ్మంటే నేను వెళ్తాను, వాళ్ళు వచ్చి కూడా 2-3 నెలలకు ఒకసారి వచ్చి చూసిపోతారు. కొడుకు బిడ్డలు అందరూ వస్తారు. కొడుకు రాడు, మాటలు లేవు జర ఎక్కువ, ఏది లేదని వాళ్ళు జర ఇది చేసిండ్రు. ఇక అందుకే వాళ్ళు అటు మనం ఇటు అన్నట్టు ఇక పిల్లలు ఇంట్లో చేర్పించారు అంతే. ఇక కొడుకు అంతేం బాధ పెట్టలేదు. ఇక కోడలు ఇక ఏది లేకుంటూ ఊకోరు కదా. మా ఆయన ఉన్నప్పుడు అన్ని అమ్ముకున్నాడు, ఏది లేదన్నట్టు అట్లా. అప్పుడు అలవాట్లు ఇవి ఉండే అట్లా పోయిందండి. చచ్చిపోయి కూడా 27 సంవత్సరాలు అయ్యి మా ఆయన పోయి. ఇక వాళ్ళు పోయినాకలే ఈ పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరి. అప్పుడు ఒక పెద్ద అమ్మాయి పెళ్ళి అయింది, 2 బాబులు ఆమెకు అప్పుడే. ఇక ఇద్దరిది తర్వాత అయింది అన్నట్టు ఇక ఆయన వెళ్ళినాక. ఇక అంతే, ఇక ఏం చెప్పేది ఏం లేదు. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ అయితే అడుగుదాం. భార్యాభర్తలు కూడా ఇక్కడ లాలన ఆశ్రమంలో ఉంటారు. దీనికి అందరికి సంబంధించి చెప్పండి. మీరు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇక్కడ ఉంటారు. అసలు మీకు ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు. ఎక్కడ మీ ఊరు? మా ఊరు వర్ణి. వర్ణి నుండి ఇక్కడికి వచ్చారు? వర్ణి నుంచి మాధవనగర్లో మా చిన్న బిడ్డ ఉంటుంది. అక్కడికి వచ్చినాక అక్కడి నుంచి తెలిసింది ఆశ్రమం వచ్చాము. ఎట్లా ఉంది ఇక్కడ సౌకర్యం? చాలా బాగుంది. మాకు 2013 వచ్చాము మేము, భార్య భర్తలు. ఆవులు ఉండేవి, పాలు పిండేవాడిని. రోజు 34 లీటర్లు పాలు పిండేవాడిని. చేప చేసుకున్నా, ఎందుకంటే సార్ ప్రే పెడుతున్నాడు కదా, చేప చేసుకున్నాం. ఇప్పుడు చేత కట్టలేదు. 2 అమ్మాయిలు మాకు. ఆస్తి ఏం లేదు. ఇక వాళ్ళేమో వద్దంటే కూడా వాళ్ళు ఏదో పని. పెద్దలు లేడు, చనిపోయాడు. చిన్నలు ఉన్నారు, బర్రెలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, చేసుకుంటూ ఉంటారు. మేము వాళ్ళు వద్దంటే కూడా మేము వచ్చాము అక్కడికి. వద్దన్నారు, ఆశ్రమం వద్దు, మేము మా ఇంటికాడ ఉండాలి, మా ఇంటికి నెల ఉండమన్నారు. అట్లా కుదరలే అని చెప్పేసి మేము వచ్చేసాం అక్కడికి. వచ్చి ఇక్కడ ఉంటున్నాం. 13 సంవత్సరాలు అయింది. 13 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగున్నాయి. చాలా. అంటే ఇంటి వద్ద మీ పిల్లలు వద్దన్నా కూడా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు భార్యాభర్తలు ఏమైనా అనుకుంటారు, మేము పెద్ద మనుషులు వాళ్ళ దగ్గర ఉంటే బాగుంది కదా. ప్రతి కుటుంబంలో ఉంటాయండి భార్యాభర్తలు, తగాదాలు ఉంటాయి, చిన్న తగాదాలు ఉంటాయి. ఆ మధ్యలో మనం ఉంటే సుర్రమంటుంది వాళ్ళు అనుకునే మాటలు. కాబట్టి మనం బయట ఉంటేనే హాయిగా ఉంటుంది.
వాళ్ళు మంచిగా ఉంటారు, ఇక్కడ మేము మంచిగా ఉంటాం. ఫస్ట్ క్లాస్ ఉందండి మాకు ఇక్కడ, చాలా బాగుంది. మా అమ్మాయిలు వస్తుంటారు, మేము వెళ్తూ ఉంటాం. మమ్మల్ని రావద్దు అంటాం, మీకు చేత కాదు, పెద్ద మనుషులు అయిపోయారు, వాళ్ళే వస్తుంటారు. నెలకోసారి ఒక అమ్మాయి వస్తుంది, ఏం తెస్తూ ఉంటారు, పచ్చళ్ళని తొక్కులని అవి పట్టుకొస్తుంటారు. వ్యవసాయం లేదు, గరీబ్ పరిస్థితి మొదటి కూడా. వాళ్ళు కూడా అమ్మాయిలు కూడా పెద్ద ఆశ్చర్యం లేదు, గరీబ్ ఉన్నారు వాళ్ళు కూడా. అందుకే వాళ్ళ మీద బరువు ఉంది, కానీ మేము ఇక్కడ చేయలేం. బరువు వద్దు. ఇప్పుడు మనకు తెలిసిన వాడు బరువు పెట్టదాం కదా. ఇప్పుడు బాగున్న రోజులు ఉంచుతారు ఇక్కడ, ఎప్పుడైతే చేత కట్టలేదో పంపించేస్తారు. మరి వాళ్ళకి తప్పదు కదా అప్పుడు. అందుకే అప్పుడుదాకా మనం బయట ఉంటేనేమని వచ్చేసి ఇక్కడ ఉన్నాం మా ఇష్టంతో. అట్లా అట్లా అనమాట, వచ్చి ఇక్కడ ఉంటున్నాం. అదండి జరిగింది అట్లా. మరో పెద్ద వారిని అడుగుదాం. మీ పేరేంటండి? నా పేరు గంగామోహన్. ఇక్కడ మీది? ఆర్మూర్. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది? 4 సంవత్సరాలు వచ్చి. ఎంతమంది పిల్లలు? నా పెళ్లి కాలే, గుట్ట మీద ఇంకా సేవ చేసింటే సిద్ధుల గుట్ట మీద. అక్కడికి ఇక్కడ వచ్చింది, తల్లిదండ్రి వాళ్ళు చనిపోయింది చిన్నప్పుడే. తమ్ముడు ఉంటాడు ఆర్మూర్లో, రామార్స్ అశోక్. చిన్నప్పటి నుంచి సేవ చేసుకుంటూనే ఉన్నా. ఎప్పుడైనా వస్తాడా మీ తమ్ముడు? వస్తాడు, 2 సార్లు వచ్చిపోయి. అమ్మ నాన్న సంపాదించిన ఆస్తులు ఏం లేవు? ఏం లేదు, ఇల్లు కూడా లేదు. మా అక్క ఉండి, అక్కల పెళ్ళి అయిపోయింది, అత్తారి వెళ్ళిపోయారు. పెద్ద అక్క ఉండి చనిపోయింది, నడిపక్క హైదరాబాద్లో ఉంటుంది, చిన్నక్క ఆర్మూర్లో ఉంటుంది. సో అన్న ఉండే, అన్న భివండి వెళ్ళిపోయిండు, అడ్రస్ లేదు. నేను నడిపోయాను, తమ్ముడు చిన్నోడు అశోక్ రామార్స్. సో ఆధారం ఏం లేక ఇక్కడికి వచ్చిండు. సార్ చెప్పినుంటే ఉంటా అంటే ఉండమన్నాడు. దీనికన్నా ముందు గుళ్ళో సేవ చేసిన ఉంటే, ఇక్కడ కాలు కొంచెం నొప్పి అయిన ఉండే. ఆంజనేయ స్వామి మందిరం గుండ్లచరణ్ మన మీద గుట్ట కూడా చేసినాం, మాజీ మందిరం కాడ. మీ పేరేంటండి? హనుమాన్లు. ఏ ఊరు మీది? ఎర్రగట్ట మండల్, దోమచంద గ్రామం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది రావడం? 2 years. ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులు, 2 బిడ్డలు. ఏం చేస్తారు? వ్యాపారం చేసుకుని దుకాణంలోని కొడుకులకు దోమచందాల. ఎన్ని ఎకరాలు ఉంది వ్యవసాయం? వ్యవసాయం ఎంత ఉంది? వ్యవసాయం లేదు, షాపులే ఉంది. మరి వాళ్ళంతా మంచిగా వ్యవసాయం వ్యాపారం చేసుకుంటారు, నేను ఇక్కడ ఎందుకు ఉంచారు? మా భార్య చనిపోయింది, చనిపోయాక ఇంట్లో పోయింది, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళ పేరు మీద అన్ని ఏంటి అవి అన్ని అప్పగిచ్చిన. మంచిగా చూసుకుంటామని చెప్పారు. ఎప్పుడైనా నేను చచ్చిపోయినాక వాళ్ళకే, బతుకున్నప్పుడైనా వాళ్ళకే అని చెప్పి చేసిన. తర్వాత 1 year అయిందో కాలేదు ఇలా కొట్టిండు. మొత్తం పెట్టుడు కాదు నీకు, నా ఒక్కని పాలనకి అన్నం పెట్టుడు కాదని ఇలా తెచ్చించారు. ఎప్పుడన్నా అంటే ఇన్ని రోజులు నేను సంపాదించిన ఆస్తి కొడుకులకు ఇచ్చిన, ఏ రోజైనా నీకు అనిపించిందా నా ఆస్తి అంతా వాళ్ళకి ఇచ్చినా కానీ నేను చివరికి అనాథగా బతుకుతున్నాను? నేను కొడుకులుగా చూస్తారు కదా అనుకోని ఇచ్చేది, ఇట్లా చేస్తారు అనుకోండి, అలా మనసులో అట్లా పెట్టుకున్నాం, మనకేం తెలుస్తుంది? కొడుకులు మనోళ్ళు అయితే కోడలు మనోళ్ళు. కరెక్ట్, అంతే సార్. కోడలు ఏమైతే కొడుకులు మారిపోయారు, నన్ను ఇక చూడకుండా అయిపోయారు. ఎన్ని లక్షల ఆస్తి ఉంటుంది అది? ఎన్ని ఉంటాయి చెప్పుకుంటారు, 10 లక్షల దాకా ఉంటుంది. అన్ని దొబ్బిర్రు, అన్ని సంపాదించి పెట్టినా తీసుకున్నారు, ఇలా కొట్టారు. ఎప్పుడన్నా నీకు బాధ అనిపిస్తుంది? అనిపిస్తుంది, మొత్తం అనిపిస్తుంది. ఇంత సంపాదించి కూడా ఎందుకు ఇచ్చిన వాళ్ళకు గురత్వం లేకపోయి, అభిమానాన్ని లేకపోయి రారు. నేనే పోతే ఎప్పుడైనా పిల్లల మీద కొట్టుకొని, ఇంకెందుకు పోతావు నువ్వు? నేను కాదని మన కొడుకు పిల్లలు కదా అని చెప్పి అట్లా ఎప్పుడైనా బాబా అనిపించి పోయేస్తా. నిన్న అవసరం లేదనుకున్నారు? అవసరం లేదనుకున్నారు. మరి అలాంటప్పుడు పోతావు ఎందుకు? ఎప్పుడన్నా ఒకసారి, ఎన్నడో 5-6 నెలలకు ఒకసారి అట్లా పోయేస్తా సార్. ఇక వాళ్ళకు జ్ఞానాన్ని లేకుంటే మనకన్నా కొంచెం అనిపించిపోతుంది, ఇట్లా పోయి రావాలి, చూసి రావాలని. అన్ని విధాల కష్టపెట్టారు, ఇప్పటికి కూడా అయిపోయింది ఆ కథ. మీరు అన్నట్టు యాదమేసినట్టే ఇది అట్లా. మా నాన్న ఎప్పుడైనా ఎవరైనా వస్తారా? మా బిడ్డలు వస్తారు, 6 బిడ్డలు, కొడుకులు కోడలు రారు. వాళ్ళకి ఏం చేసేది, ఉన్నది తీసుకున్నారు, అయిపోయింది, ఇంకేమన్నా తన దగ్గర అన్నట్టు రారు. 2 బిడ్డలా వస్తారా? ఏమన్నా రాంగ్ ఏమన్నా తీసుకొస్తారా? బిడ్డలు తెస్తారు. అంటారా ఎప్పుడైనా నీతో ఉన్నదంతా వంచి ఇచ్చిన? ఎప్పుడైనా అంటారా నీతో ఉన్నదంతా వంచి ఇచ్చినవని? అంటారు కానీ ఏం చేస్తాం, ఎప్పుడైనా వాళ్ళకి కదా అని ఇంక ఇట్లా ఆభావకం పోయినా. ఎటు పోతారు, కొడుకులే కదా, కోడలు మనోళ్ళే కదా అనిపించింది. అట్లా సరే నేను చచ్చడానికైనా వాళ్ళకే, బతుకున్నప్పుడు అనాలకే కదా అని నమ్మిన.
నాకు ఇట్లా ఒక్కరికి ఇట్లా తిండి పెట్టి అరుచుకొని ఉంచుకోరా అని. కానీ ఇట్లా చేస్తారా అనుకుంటాను. చివరి జీవితం ఇట్లా గడుపుతా అని ఎప్పుడైనా ఊహించినావా? ఊహించలే, అస్సలు ఊహించలే. ఇట్లా చేస్తారు అని నేను ఎప్పుడు కళలో కూడా అనుకోలేను. నా కొడుకులు కోరని చేస్తారని అట్లా చేసేసాను. ఆఖరి జీవితం, చివరి జీవితం ఇంకా ప్రశాంతంగా గడుపుతున్నాం ఇక్కడ. ఇక్కడ మరో పెద్ద ఆయన ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, మీరు ఏ గ్రామం? బోధన మండలం సంగం గ్రామం. నాకు భార్య పిల్లలు ఎవరు లేరు. ఓకే. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చా. 10 సంవత్సరాలు రన్నింగ్. 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నావు? అవును. అమ్మ నాన్నలు, అన్నదమ్ములు ఎంతమంది? అన్నదమ్ముల 3, అక్క చెల్లెలు 3. ఓకే. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు మనసులో మాట ఏముంది, వారి సాధక బాధకాలు ఎలా ఉన్నాయి, వారి పరిస్థితి ఎలా ఉంది. అమ్మ, మీ పేరేం పేరు? లలిత. ఏ ఊరమ్మా? వై లలిత, నిజామాబాద్ అమ్మది. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 3 బిడ్డలు, 2 కొడుకులు చనిపోయినరు. మొన్న ఒక ఆయన, 10 ఏళ్ల కింద ఒక ఆయన. 3 బిడ్డలు తాతగారిళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు ఉండమన్నారు కానీ నాకు ఉండబుద్ధి కాలేదు. నేను 6 నెలలు వచ్చి నా కొడుకు వయసు మనసున పడతలేదు అయ్యా నాకు. అందుకనే నేను వచ్చేసిన. ఇక అంత మంచిగానే ఉన్నది కానీ కోడలుకో కొడుకో బిడ్డ, పిల్లలకు 3 పిల్లలకు ఒక ఆమె కాలేదు. 2కి ఓ కొడుకో బిడ్డ. ఎవరు బిడ్డల కోడలు ఒకతే ఉన్నది, ఉండమన్నది. నేను ఉండన్న. ఇక నాకు వాడే కనబడుతుండ కళ్ళల్లో ఊకే ఏడుస్తే ఏమనుకుంటారో ఏమను ఊకే ఏడుస్తే అని వచ్చేసినయ్యా. మంచిగా గ్యాస్ పని చేసుకుంటుండే, చాలా మందికి ఎరికే ఆయన. గ్యాస్ సురేష్ అని ఏజెన్సీ తీసుకున్నాడు. గ్యాస్ పని చేస్తుండే, అన్నీ చిన్నప్పటి సంది అదే పని చేస్తుండే. సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోయిండు. అయ్యి అంత మంచిగానే ఉంది అయ్యా నాకు. బిడ్డలు రమ్మంటారు, చేయమంటారు, వచ్చిపోతారు. మరికొంత అమ్మలు ఉన్నారు, వారు అడుగు. అమ్మ, చెప్పండి, మీది ఏ ఊరమ్మ? మా వరంగల్ దగ్గర. ఎంతమంది అమ్మ మీ కుటుంబం? ఒక్క కొడుకు, ఒక్క కూతురు. కూతుర్ని వరంగల్ దగ్గర ఇచ్చిన. కొడుకు అక్కడ ఉంటాడు మా దేశంలో. వాళ్ళు కూలి పని చేసుకుంటున్నారు. ఇంట్లో దొరక్క నేను వచ్చిన. అంటే మీరు ఆస్తి ఏం లేదు. ఆస్తి ఏం లేదు మాకు. ఈ అమ్మనైతే పలకరిద్దాం. అమ్మ, చెప్పండి. నిర్మల్. ఎంతమంది పిల్లలమ్మ? కొడుకు బిడ్డే. ఏం చేస్తారు? కొడుకు షాప్ పెట్టుకుంటాడు, కిరాణా షాప్. వ్యవసాయం ఉంటుందా? ఏమన్నా వ్యవసాయం ఉంటుందా? వ్యవసాయం లేదు. ఏం షాప్ ఉంటుంది? కిరాణా షాప్. మంచిగా ఉన్నాడా? వస్తాడా ఇక్కడికి? వస్తాడు, పోతాడు. నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? నా పరిస్థితి మంచి లెక్క వచ్చిన. ఏం పరిస్థితి? నా బాధ నాకు గుర్తు. అంటే కాదమ్మా, కొడుకు బిడ్డ ఉన్నారు, ఎవరు ఉన్నా కానీ ఎవరి బాధ పడతాం. బిడ్డ తల్లుడు తనడు అవుతాడా? అంతేనా? మరిగా అంతే బామ్మ. ఎవరైనా అంతే, బిడ్డల దగ్గర ఉండాలంటే ఉండలేం మనం. ప్రధానంగా ఇంకో అమ్మ, చెప్పండి, మీరు ఏంది అసలు పరిస్థితి? మాది కల్లెడ. కల్లెడ. అయితే నాకు పిల్లలు లేరు, మొగలు లేడు, తల్లిదండ్రి లేరు, ఎవ్వరు లేరు. 5 అక్క వెళ్ళాం. అక్క వెళ్ళిండ్రు, 4 పోయినరు, 3 అన్నలు పోయినరు. నన్ను ఒక అన్న కొడుకులు ఈడ తీసుకొచ్చి ఉంచిండ్రు. మీరు చెప్పండి అమ్మా, మీదే ఊరు? షాపూర్, నందిపేట దగ్గర. ఎంతమంది మా పిల్లలు లేరు. మా అమ్మ చనిపోయింది 3 సంవత్సరాలు. 2 అక్కలు, 2 చెల్లెళ్ళు. ఒకదానంత ఇల్లు లేదు నాకు. ఇళ్ళది తెచ్చి ఉంచారు మా అక్క చెల్లెళ్ళు. వాళ్ళు వేస్తారు, తోలుకపోతారు, తోలేసిపోతారు, వాళ్ళే చూసుకుంటారు అనుకో. ఈ అమ్మని అయితే అన్ని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా అమ్మ, చెప్పండి, మీ పేరేంటి? నా పేరు నాగమణి. మేము నిజామాబాద్ నుంచి వచ్చామండి. మేము ఎట్లాంటి ఇంట్లో పరిస్థితులకు రాలేదు. ఒక మేడం చూడాలని వస్తే ఆశ్రమం మాకు ఏదో ఒక దేవాలయంలాగా అనిపించి ఇక్కడికి వచ్చి మనం కూడా ఉండాలి, ఇక్కడ ఏదైనా చేయాలంటే చేసుకోవాలన్నట్టుగా మేము అదే అభిప్రాయంతో వచ్చామన్నట్లు. కానీ మా వాళ్ళు ఎవరు వెళ్ళొద్దన్నారు కానీ మేము వినలేదు. ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పేసాము. మాకు ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, అమ్మాయి నిజామాబాద్లో ఉంటుంది. మేము వెళ్తా వస్తూ ఉంటాం, ఇక్కడ సేవ చేసుకుంటూ ఉంటాం. మా కార్యక్రమం ఇది. మీరు ఓన్లీ సేవ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు? అవును. ఇంతమందిని చూసుకుంటారు, సుమారు 60-70 మంది చూసుకుంటా ఉంటాం. మేడం లేకపోతే మేమే చూసుకుంటా ఉంటాం అన్నట్టు. మొత్తానికి చూసుకోవచ్చు, ఒక్కొక్కరి
జీవన విధానం ఒక్కో రకంగా ఉంది. దీనికి అందరికి సంబంధించి చూసుకుంటే ఒకరు కొడుకులుండి కూడా తన ఆస్తి అంతా లాక్కొని నన్ను అనాథగా చేశారని ఒకరు అంటుంటే, ఒకరు అందరూ ఉన్న అనాథగా మిగిలామని చెప్పి మరొకరు అంటున్న పరిస్థితి లేదు. ఒక్కొక్కరి జీవన విధానం ఒక్కో రకంగా ఉంది. వారి ఆర్థిక స్థితిగతులు మంచిగా ఉన్నప్పటికీ మరికొందరి ఆర్థిక స్థితిగతులు బాగోలేక ఇక్కడ వారి ఇంటి దగ్గర వారి పిల్లల బాధ చూడలేక మేము ఇక్కడికి వచ్చాం. కొడుకు మావోడైతే కోడలు మావోళ్ళు అవుతుండ్రా, కూతురు మావోళ్ళు అయితే అల్లుడు మావోడవుతాడా అని వారి ఒక్కొక్కరి బాధ వర్ణాతీతంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.